ఇంకా ఈరోజు అయితే అమ్మవారికి ప్రత్యేకమైన రోజు ఏదో ఉన్నట్టుంది. ఈరోజు అంత మొత్తం అయితే అలంకరణతో మొత్తం అందరూ మగవాళ్ళు కూడా చీరలు కట్టుకొని శివాలు అయితే నింతున్నారు. చూస్తున్నారు కదా. ఇంకా మనం గుడి దగ్గరికి అయితే వెళ్తే గోపురం ఇది మొదటి గోపురం. గుడి దగ్గరికి అయితే వెళ్తున్నాం. ఇట్లా మెల్ల నడుచుకుంటూ పోతాం వస్తుంది. ఇదే నాకు తెలిసి ఇండియాలో అతిపెద్ద గోపురం అంటే ఇదే అని అంటారు. మరి ఇది ఎంతవరకు నిజమో అది మనకైతే తెలియదు. చూస్తున్నా గోపురం. ఈ గోపురానికి చుట్టుముట్టు పెద్ద పెద్ద గోపురాలు 4 అయితే ఉంటాయి. తూర్పు గోపురం, పడమర గోపురం, దక్షిణ గోపురం, ఉత్తర గోపురం అని 4 గోపురాలు అయితే మేమైతే తూర్పు గోపురం వద్దకైతే వెళ్తున్నాం. చూస్తున్నాం కదా, ఇది ఒక ఫోటో ఎంత పెద్ద ఉందో చూస్తే తెలుస్తుంది మనకైతే. ఇక లోపలికి అయితే వెళ్తున్నాం మేమైతే. ఇక దర్శనానికి అయితే స్టార్ట్ అయిపోయినాం. లోపల ఆ గోపురానికి చెక్కిన డిజైన్స్ అయితే మా వాడు ఒకడు లేట్ మెల్ల నడుచుకుంటూ వస్తాం అని చెప్పేసి వాని కోసం అయితే వెయిట్ చేస్తుంటే పైన చూస్తే పైన లోపల పక్క కూడా డిజైన్స్ అయితే వేసేసినాయి. అసలు ఎట్లా వేసిర్రా అని మస్తు పరిశ్రమ అయినా మేమైతే. చూస్తున్నాం కదా, లోపల అయితే ఇట్లా గుడిలో దర్శనానికి అయితే వెళ్తున్నాం ఇక మేము.